అన్స్టాపబుల్. పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు పాస్ అయింది. ఇక గెజిట్ రావడమే లేటు. రాజధానికి రాజముద్ర పడితే వైసీపీ మళ్లీ పవర్లోకొచ్చినా ఏం చేయలేదంటోంది కూటమి. ఫ్యాన్ పార్టీ మాత్రం మావిగన్ పేరుతో రచ్చ చేస్తూనే ఉంది. ఓవైపు జగన్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నా, తీవ్ర విమర్శలొస్తున్నా తగ్గేదేలే అంటుంది వైసీపీ. అమరావతికి లైన్ క్లియర్ సరే, రాజధాని ఇష్యూకు ఫుల్ స్టాప్ ఎప్పుడు? ఏపీ క్యాపిటల్ రచ్చ సీరియల్ ఎపిసోడేనా? అమరావతి వర్సెస్ మావిగన్ క్యాపిటల్ రచ్చ కంటిన్యూ. అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంటు గ్రీన్ సిగ్నల్. రాజ్యముద్ర పడితే అమరావతి అన్స్టాపబుల్ అంటున్న బాబు. మావిగన్ ఏపీ డెవలప్మెంట్ కు గ్రోత్ ఇంజన్ గా చెప్తున్న వైసీపీ. అమరావతికి లైన్ క్లియర్, పిక్చర్ అభి బాకీ హే అంటున్న వైసీపీ. విభజన జరిగి 12 ఏళ్లు, నవ్యాంధ్రకు కొత్త రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసి కూడా అటు ఇటుగా 10 ఏళ్లవుతోంది. ఎట్టకేలకు 10 years తర్వాతైనా ఏపీ రాజధానిపై కీలక ముందడుగు పడింది. అమరావతి ఏపీ క్యాపిటల్ అంటూ చట్టబద్ధత తీసుకొచ్చేందుకు కూటమి సర్కార్ చేసిన ప్రయత్నాలు ఆల్మోస్ట్ క్లైమాక్స్ కు చేరినట్లే. అమరావతి చట్టబద్ధత బిల్లు ఇప్పటికే లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇక రాష్ట్రపతి గెజిట్ రిలీజ్ చేయడమే ఆలస్యం. నవ్యాంధ్ర రాజధాని అన్స్టాపబుల్ అంటోంది కూటమి. అయితే సరిగ్గా లోక్సభలో బిల్లు చర్చకు వచ్చే కంటే ముందే వైసీపీ అధినేత జగన్ కీలక ప్రతిపాదనను తెర మీదకు తెచ్చి ఇంకో చర్చ రచ్చకు దారితీశారు. దీంతో మళ్లీ అదే చర్చ. జగన్ నోట మావిగన్ మాటతో కూటమి నుంచి తీవ్ర స్థాయిలో రియాక్షన్ వస్తోంది. ఓవైపు రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్ ఒకటి వస్తే అయిపోతుందని కూటమి వెయిట్ చేస్తుంటే, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 జిల్లాలను కలిపి మావిగన్ అంటూ రాజధాని చేయాలంటూ జగన్ కొత్త ప్రపోజల్ ను పెట్టడంతో వివాదం రాజుకుంది. మావిగన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల చుట్టూ సోషల్ మీడియాలో ట్రోల్స్ రచ్చ రంబోల చేస్తున్నాయి. వైసీపీని, జగన్ ను గట్టిగానే వేసుకుంటున్నారు. అయినా తగ్గేదేలే అంటోంది వైసీపీ. ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ మావిగన్ ప్రతిపాదనను పార్టీ గట్టిగా సమర్థించుకుంటోంది. అమరావతి పేరుతో దోచుకోవటమే చంద్రబాబు పని అని, 1000 ఎకరాలు సేకరించి రాజధాని నిర్మాణం చేపడితే ఎప్పుడు పూర్తవుతుందని ప్రశ్నిస్తున్నారు. మావిగన్ అనే పదం డిక్షనరీలో ఎక్కడా కనిపించడం లేదంటున్న చంద్రబాబుకు ఉడా, తుడ, గుడా పదాలు మాత్రం కనిపిస్తున్నాయా అంటూ డ్యామేజ్ ను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ లీడర్లు. రాజధానిపై ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ఆడుతున్న గేమ్ కు విరుగుడుగానే మావిగన్ ను ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి 9536 చదరపు కిలోమీటర్ల మెగా విస్తీర్ణమని, అమరావతి విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు మాత్రమే అంటూ చెప్పుకొస్తున్నారు. కేవలం 20,000 కోట్లతో మావిగన్ను పూర్తి చేయొచ్చు అంటున్న వైసీపీ, అమరావతి కంప్లీట్ కావాలంటే 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని ఎస్టిమేషన్స్ వేస్తున్నారు. అయితే పార్లమెంటులో కూడా అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ ఎంపీలు వాకౌట్ చేశారు. అమరావతికి వ్యతిరేకం కాదని, ఈ తరహా బిల్లుకే వ్యతిరేకమంటూ మాట్లాడారు. అయితే వైసీపీ తీరుపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. రాజధానిపై ఓ స్పష్టత లేకుండా వైసీపీ ఆగమాగమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరావతికి వ్యతిరేకం కాదనేది మీరే, మావిగన్ అనేది వైసీపీ వాళ్లే, అమరావతిని వ్యతిరేకిస్తున్నది ఉత్తరాంధ్ర వైసీపీ లీడర్లే. ఎన్నికలకు ముందు 3 రాజధానుల నినాదం ఎత్తుకుని బొక్కాబోర్లా పడింది కూడా వైసీపీనే. ఈ విషయాలన్నీ మరిచి అసలు ఎందుకీ గందరగోళం, డైలమా అంటూ ప్రశ్నిస్తోంది కూటమి. మీకంటూ ఓ స్టాండ్ లేకపోతే ఎలా అంటూ ఎదురు దాడి చేస్తోంది టీడీపీ.
రాజముద్ర పడితే అమరావతికి తిరుగు లేదని అంటోంది కూటమి. భవిష్యత్తులో ఎవరూ టచ్ చేయలేరని ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ వైసీపీ మాత్రం రాజధానిగా అమరావతిని అంగీకరించలేకపోతుంది. అలా అని డైరెక్ట్ గా అపోజ్ చేయడం లేదు. కొంచెం ఇష్టం, ఎంతో కష్టం అన్నట్లుగా డిఫరెంట్ టోన్ వినిపిస్తున్నారు వైసీపీ లీడర్లు. జగన్ తో సహా ఫ్యాన్ పార్టీ నేతలిస్తున్న స్టేట్మెంట్లు గజిబిజి గందరగోళానికి దారితీస్తున్నాయని ప్రజల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో అటు టీడీపీతో సహా కూటమి అమరావతి రాజధాని అని ఫిక్స్ అయిపోయింది. రాజధానికి రాజముద్ర పడితే అమరావతిని ఎవ్వరూ ఆపలేరని అంటోంది కూటమి. అయితే రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్న కేంద్ర అఫిడవిట్ ను బేస్ చేసుకుని పిక్చర్ అవి బాకీ హే అని చెప్తోంది వైసీపీ. ఈ క్రమంలో చట్టబద్ధతతో రాజధాని ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇష్యూ కొత్త టర్న్ తీసుకున్నట్లు అయింది. అమరావతి రాజధాని అని కూటమి, మావిగన్ అంటూ వైసీపీ ఎవ్వరూ తగ్గడం లేదు. సో క్యాపిటల్ ఫైట్ కంటిన్యూ అవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో కూడా మెయిన్ టాపిక్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని రచ్చ ఇంకెన్నాళ్లు కొనసాగుతుందో చూడాలి మరి.